సిరిసిల్ల జిల్లా వెంకట్రావుపేటలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి ఐకేపీ సెంటర్లో ధాన్యం తడిసి ముద్దైంది. నెల రోజులుగా కొనుగోలు సెంటర్లో ఎదురు చూస్తున్నప్పటికీ ధాన్యం కొనే నాదులే లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. సరైన అడ్లు ఆకలి వస్తున్నాయి, వర్షాలు కొట్టి సరైన లారీలు వస్తలేవు, పట్టించుకుంటలేరు. మరి ధాన్యం సన్నపట్లు పెట్టమంటారు, పెట్టినాం, మరి కొనులు లేదు. అసలు ఏంది, కొంటరా కొనరా, లేకుంటే బయట కూడా కొంటలేదు, మీరు కొంటామన్నట్లా. ఏంది దాని పరిస్థితి ఏంది? మరి కలెక్టర్ ఏం చేస్తుండు, ఎంఆర్ఓ ఏం చేస్తుండు? మరి పట్టించుకొని ఇవన్నీ స్పందించి మా అడ్లు పోయే ప్రయత్నం చేయండి. ప్రభుత్వం ఇట్లా నిర్లక్ష్యం చేస్తే ఎట్లుంటుంది? అన్ని వెంకట్రావుపేట సెంటర్ నుంచి ఇప్పటి వరకు 5 లారీలు కూడా పోలేదు. మొత్తానికే అడ్లన్నీ ఇట్లుగా ఉన్నాయి. అడ్లు వర్షాలు కొట్టి మొత్తం మొలకలు వస్తున్నాయి. ఇక్కడ సెంటర్ వాళ్ళు పట్టించుకుంటలేరు. ఇక్కడ లారీలు రావడం లేదు, జోకేది లేదు. కలెక్టర్ గారన్నా సంధించి మా వెంకట్రావుపేట సెంటర్ను అడ్లు కొనుగోలు చేయవలసిందిగా కోరుకుంటున్నాం.